బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఎంపీ ఈటెల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నిధులను తామే తెచ్చామంటూ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఎంపీ ఈటెల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నిధులను తామే తెచ్చామంటూ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్ డీసీఎం హైదరాబాద్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా మారింది. ఎంపీ ఈటెల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నిధులను తామే తెచ్చామంటూ ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇస్మానిక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేసే విషయంలో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోటాపోటీ నినాదాలతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ రోజు ఏదైతే 6.6 కోట్లకు సంబంధించి ఆర్ఈబీ పనులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అయితే అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలకు ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6.6 కోట్ల పనులకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డియే ఈ పనులను సాధించుకొని వచ్చారు. గత కొన్ని రోజులుగా కూడా అధికారుల చుట్టూ తిరిగి, కేంద్ర ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి ఈ యొక్క అభివృద్ధి పనులను సాధించుకొచ్చారని చెప్పి కూడా బీఆర్ఎస్